నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావో, ఎవరితో నీ స్నేహం కొనసాగించబడుతుందో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో అది నిన్ను సువాసన కలిగిన స్త్రీగా, సువాసన కలిగిన పురుషుడుగా నిన్ను చేస్తాయి. లోకంలో ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎవరో నేను చెప్తాను. ఎందుకంటే మన దేవునితో సహవాసం చేస్తాం, దట్ ఈస్ ఓకే. కానీ ఈ భూమిలో ఉన్న దినాల్లో ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో ఖచ్చితంగా నువ్వు ఎంత పరిశుద్ధుడైనా, ఎంత భక్తిపరుడైనా ఆ ఎఫెక్ట్ ఒక అవిశ్వాసితో, ఒక పాపాత్మురాలతో, ఒక చెడు కలిగిన స్త్రీతో, పురుషుడితో నువ్వు సహవాసం చేస్తే కనుక ఆ స్పిరిట్ని అలాగా పట్టుకొని రాని 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 నిన్ను అలాగా పిసికి నిన్ను అలాగా మొత్తం మార్చేస్తా. ఒక అవిశ్వాసంతో పని ఉందనుకో, ఆ పని ఏముందో చూసుకుని ఊరుకోవాలి. వాళ్ళతో కలిసి ఉండటం భయంకరమైన పాపం. నష్టపోతావు, ఆత్మీయంగా నష్టపోతావు.